అట్లు టిఫిన్ చేస్తున్నానండి. రోజు చట్నీ చేస్తున్నాను, పుట్నాల చట్నీ. ఈరోజు పెద్దలపాయల చట్నీ చేస్తున్నాను. పెద్దలపాయలు, కారం, జీలకర్ర, చిన్నుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేస్తున్నానండి. అది అట్టు మీద వేసుకొని తింటే బాగుండిద్ది, సూపర్గా ఉండిద్ది. ఈ చట్నీ చేసినాక మీకు మిగతా చూపిస్తానండి. చట్నీ వేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసానండి. దీన్ని అట్టు మీద వేస్తాను. ఇప్పుడు అట్టు వేసేటప్పుడు చూపిస్తాను. అట్టు పోస్తున్నానండి మా అమ్మకి. ఇందాక పెద్దలపాయల చట్నీ చేశాను కదా, ఆ చట్నీ పేస్ట్ చేసి దాన్ని ఇందాక పెద్దలపాయల చట్నీ చేశాను కదా, ఆ చట్నీ పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడేసాను కాకుండా పెద్దలపాయలు కారం వేస్తాను, దాని మీద నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి కాలుస్తున్నాను. నెయ్యి వేసాను, బాగా రోస్ట్ చేసి నెయ్యి వేసి బాగా రోస్ట్గా కాల్చేసానండి. దాని మీద పెద్దలపాయ చట్నీ చేసి ఇందాక పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ చట్నీ పెద్దలపాయ అట్టు మీద రాసేసాను. అట్టు మీద రాసి నెయ్యి వేసి కాల్చేసా, ఎర్రగా రోస్ట్ చేసేసాను. దాన్ని అది అట్టు మా అమ్మకి వేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.